యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. ప్రస్తుత భాగంలో శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం వింటారు. ఆది శంకరాచార్యుల వారు తన జీవితకాలంలో భారతదేశమంతా పర్యటించి పండితులతో మతపరమైన వివిధ చర్చలు జరిపారు. శంకరులు మండన మిశ్రునితో జరిపిన ఒకానొక చర్చలో మండన మిశ్రుడు ఓడిపోతున్నట్లు గ్రహించిన అతడి భార్య భారతి శంకరులతో చర్చలో ఆమె కూడా పాల్గొంది. ఎలాగైనా శంకరులను చర్చలో గెలవాలని తలచి ఆమె శంకరులకు కామశాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలను సంధించింది. బ్రహ్మచారి అయిన శంకరులు ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి కొంత సమయం అడిగారు. శంకరులు పరకాయ ప్రవేశ విద్యతో అప్పుడే చనిపోయిన అమరు అనే ఆ దేశపు రాజు యొక్క దేహంలోకి ప్రవేశించారు. ఆ రాజు అనుభవాలను తెలుసుకున్న తరువాత శంకరాచార్యుల వారు రాజు దేహం విడిచిపెట్టి ఆపిన చర్చను తిరిగి ప్రారంభించి భారతిని చర్చలో ఓడించారు. అలా శంకరులు పరకాయ ప్రవేశం చేసి రాజు దేహంలో ఉన్నప్పుడు ఆ దేశపు పరిస్థితులు బాగున్నాయని తలచిన ఆ దేశవాసులు ఒక గుహలో పదిలపరచబడిన శంకరుల దేహాన్ని కనుగొని కాల్చివేసే ప్రయత్నం చేశారు. ఆ మంటలకు రాజు దేహంలో ఉన్న శంకరుల చేతులకు గాయాలయ్యాయి. శంకరులు నృసింహస్వామిని ప్రార్థించగా స్వామి వెంటనే వచ్చి శంకరుల గాయాలు మాన్పారు. శంకరులు చేసిన ఆ ప్రార్థన లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ శంకరాచార్యుల వారు చేతులకు గాయాలు అన్నవి ప్రపంచమందలి సంసార బాధలు. ఆ బాధల నుండి దూరం చేయమని భగవాన్ని ప్రార్థించడం జరిగింది. 17 శ్లోకాలు కలిగిన ఈ ప్రార్థనలో స్తోత్రంలో ప్రతి శ్లోకం చివర లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం అంటూ ప్రార్థించారు. లక్ష్మీ నరసింహ, నీ చేతులయందు రక్షణ కల్పించు, జీవితం అనే మాయ నుండి మమ్మల్ని రక్షించు దేవా అని స్తుతిస్తూ ప్రపంచంలోని మనుషులను చెడు నుండి దూరం చేయమని, భయాన్ని పోగొట్టమని నృసింహస్వామిని వేడుకున్నారు. నృసింహస్వామి ఆశ్రితుల పట్ల, శంకరుల పట్ల కరుణ చూపిన సందర్భం ఇంకోటి కూడా ఉంది. శంకరాచార్యుల వారు శ్రీశైలంలో భ్రమరాంబ మల్లికార్జునులు దర్శించుకుని శిష్యులతో సహా అహోబిలం బయలుదేరారు. అది అంతా అరణ్య మార్గం. ఆ అడవిలో ఒక కాపాలికుడు కాళికి బలి ఇచ్చేందుకై శంకరుని తలను అడిగాడు. శంకరుని బలి ఇచ్చి శక్తులు పొందాలన్నది వాడి ఆలోచన. శంకరులు అంగీకరించి తాను ఏకాంత ప్రదేశంలో ధ్యానంలో ఉన్నప్పుడు తన తలను తీసుకోవచ్చునని చెప్పారు. కాపాలికుడు శంకరుని ఒక గుహలోకి తీసుకుని వెళ్ళాడు. శంకరాచార్యుల వారి శిష్యుల్లో ఒకరైన పద్మపాదుడు కాపాలికుని ఉద్దేశాన్ని తెలుసుకున్నాడు. వెంటనే నృసింహ భగవాన్ని మంత్రాలతో ఆవాహన చేశాడు. నృసింహుడు వచ్చి పద్మపాదుని శరీరంలో ప్రవేశించి కాపాలికుని చేతులతో మద్దించి వధించి వేశాడు. ధ్యానం నుండి మేల్కొన్న శంకరులు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని స్తుతించారు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అందించేవి అభయహస్తాలు. అవి ఆపన్న హస్తాలు. హిరణ్యకశిపుని బారి నుండి ప్రహ్లాదుని కాచిన చేతులవి. భక్తుల కష్టాలను బాపడం కోసం హరి నరహరి అయ్యాడు. సింహం శిరస్సు మానవ దేహంతో స్తంభం నుండి వెలువడ్డాడు. హిరణ్యకశిపుని చీల్చివేశాడు. స్వామిది ఎంత ఉగ్రరూపమో అంత ప్రశాంతమైన మనస్సు. పిలిస్తే పలుకుతాడు, కష్టాలు విన్నవించుకుంటే కరిగిపోతాడు. శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం నరసింహస్వామిలోని వివిధ లక్షణాలను వివరిస్తుంది. హిరణ్యకశిపుని వధానంతరం కోపంతో ఉన్న ఉగ్ర నరసింహ రూపాన్ని శాంతింపజేయడానికి ఉద్దేశించబడింది ఈ స్తోత్రం అని కూడా చెప్తారు. ఆ సమయంలో స్వామిని శాంతింపజేయడానికి లక్ష్మీదేవి వచ్చి ఆయన వడిలో కూర్చున్నదని, అప్పటి నుండి నృసింహస్వామి లక్ష్మీదేవితో కలిపి దర్శనమిస్తున్నారని అంటారు. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ధిపోత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం బ్రహ్మేంద్ర రుద్రమరుదర్క కిరీటకోటి సంఘట్టితాంఘ్రికమలామలకాంతికాంత లక్ష్మీలసత్కుచ సరోరుహరాజహంస లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం సంసారదావదహనాకర భీకరోరు
ज्वालावलीभिरतिदग्धतनूरुहस्य त्वत्पादपद्मसरसीरुहमागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारजालपतितस्य जगन्निवासा सर्वेन्द्रियार्धबडिशाग्रजशोपमस्य प्रोत्कम्पितप्रचुरतालुकमस्तकस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारकूपमतिघोरमगाधमूलम् सम्प्राप्य दुःखशतसर्पसमाकुलस्य दीनस्य देवकृपया पदमागतस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारभीकरकरीन्द्रकराभिघाता निष्पीड्यमानवपुषः सकलार्तिनाशा प्राणप्रयाणभवभीतिसमाकुलस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारसर्पविषदग्धमहोग्रतीव्रा दंष्ट्राग्रकोटिपरिदष्टविनष्टमूर्तेः नागारिवाहनसुदाब्धिनिवासशौर्ये लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारवृक्षमघबीजमनन्तकर्म शाखायुतं कर्णपत्रमनङ्गपुष्पम् आरुह्य दुःखफलितं पततो दयालो लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारसागरविशालकरालकाला नक्रग्रहग्रसितनिग्रहविग्रहस्य व्यग्रस्य रागनिचयोर्मिनिपीडितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारसागरनिमज्जनमुह्यमानं दीनं विलोकय विभो करुणानिधे माम् प्रह्लादखेदपरिहारपरावतारा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् संसारघोरगहने चरतो मुरारे मारोग्रभीकरमृगप्रचुरार्थितस्य आर्तस्य मत्सरनिदाघसुदुःखितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् बद्ध्वागलेयमभटा बहुतर्जयन्तः कर्षन्ति यत्र भवपाशशतैर्युतं माम् एकाकिनं परवशं चकितं दयालो लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् लक्ष्मीपते कमलनाभसुरेश विष्णो यज्ञेश यज्ञमधुसूदन विश्वरूप ब्रह्मण्यकेशव जनार्दन वासुदेवा लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् एकेन चक्रमपरेण करेण शङ्खम् अन्येन सिन्धुतनयामवलम्ब्य तिष्ठन् वामेतरेण वरदाभयपद्मचिह्नं लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् अन्धस्य मे हृतविवेकमहाधनस्य चोरैर्महाबलिभिरिन्द्रियनामधेयैः मोहान्धकारकुहरे विनिपातितस्य लक्ष्मी नृसिंह मम देहि करावलम्बम् प्रह्लादनारदपराशरपुण्डरीक व्यासादिभागवतपुङ्गवहृन्निवासा
భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. లక్ష్మీ నృసింహ చరణాబ్జ మధువ్రతేన స్తోత్రం కృతం శుభకరం భువి శంకరేణ. ఏతత్పఠంతి మనుజా హరిభక్తియుక్తాః తే యాంతి తత్పద సరోజమఖండరూపం. ఇది శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమత్ శంకరాచార్య విరచితం శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం. ఓం నమో నారాయణాయ. యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తుంది.